రిలీజ్ అయ్యే ప్రతి పాట నేర్చుకుంటున్నారు, కానీ దేవుడు విడుదల చేస్తున్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు? పాటలు నేర్చుకోవడం పట్ల ఉన్నంత ఆసక్తి వాక్యాన్ని వినడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మనం కనుక ఉపయోగిస్తే ఎందుకు దేవుడు దీవించడు? ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము అంటే ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. అంతే. దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితం ధన్యమైపోద్ది. దేవుని స్తోత్రం. ఒకవేళ 2024 సంవత్సరంలో నువ్వు చేయలేకపోయినా దేవుని మహాకృపతో ఈ 2025 సంవత్సరం మనకిచ్చాడు. నాకు తెలిసి ఈ 2025 సంవత్సరంలో మనతో పాటు ప్రవేశపెట్టబడి ఈ 28వ తారీఖులోగానే చాలామంది చనిపోయారు కదా. అయినా మనం ఎందుకు బ్రతికున్నామో తెలుసా? మన నీతి క్రియలు కానే కాదు, దేవుని కనికరమే. దేవుని స్తోత్రం. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు మనకి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనలను పిలిచి మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేక జనాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుడు భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను బట్టి నీ యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనండి, యాకోబును బట్టి దేవుడు అతని మామైన లాబానును ఆశీర్వదించాడంట. అబ్రహామును బట్టి తన దగ్గర పనిచేసే ఎలియాజరును ఆశీర్వదించాడు. యోసేపును బట్టి దేవుడు అతని యజమానుడైన పొతిఫరును ఆశీర్వదించాడు. అంటే నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది అత్తగారిలైనా, అమ్మగారిలైనా, పుట్టినిల్లైనా, మెట్టినిల్లైనా ఏమై ఉండాలి? కొంతమంది అంటారు అడుగు పెట్టాడు ఐరన్ లెగ్గా. కొంతమంది అంటారండి ఆడు అడుగు పెట్టాడు మటాష్ అంటారు. కానీ మన గురించి అలాంటి మాటలు రాకూడను గాక. మన గురించి చెప్పాలి, అయ్యా ఏమంటా దేవుడు ఆ వ్యక్తిని మా కుటుంబంలో ఐక్యపరిచాడో, మేము ఆశీర్వదించబడ్డామయ్యా అని నీ గురించి చెప్పాలి. యాకోబు గురించి అతని మామైన లాబాను చెప్పగలిగాడు. అయ్యా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పాడు. ఎలియాజరు అయితే దేవుడు నా యజమానుడు బట్టి నన్ను కూడా ఆశీర్వదించాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ రాత్రి ఏమండి దైవజనులు అబ్రహాం అయ్య గారిని బట్టి, ఈ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. మాట వినాలి, దాని ప్రకారంగా జీవించాలి. అంతే. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. నేను ధైర్యంగా చెప్పగలను. నేను సేవలోకి వచ్చి 29 సంవత్సరాలు అయింది. ఈ 29 సంవత్సరాల్లో దేవుడు ఎంతగానో అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా తండ్రి గారు రెవరెండ్ జి షారోన్ పీటరయ్య గారు, వారు యేసుప్రభుని నమ్ముకుంటే మా తాతగారు మా నాన్నగారిని కొట్టి ఇంట్లోంచి నెట్టేశారంట. గుడివాడ ప్రక్కన మన కుదరవల్లి, మా ఇంటి పేరు గుండాల, కుదరవల్లి గ్రామంలో మా తండ్రి గారు ప్రభువుని నమ్ముకుంటే మా తాతగారు కొట్టి ఇంట్లోంచి నెట్టేస్తే నాకు యేసయ్యే కావాలని కట్టుబట్టలతో బైబిల్ చేతపట్టుకుని బయటకు వచ్చారు మా నాన్నగారు. ఏమండి, పోరరే ఎలా బతుకుతావో చూస్తాను, నీ పెళ్ళి ఎవడు చేస్తాను చూస్తాను రా అన్నాడంట మా తాతయ్య. కానీ దేవుడు ఆశీర్వాదాలు ఆపలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మా తాత మాట వినుంటే మా నాన్న ఆ స్థాయికి వచ్చేవాడు కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని మాట విన్నాడు కాబట్టి ఈ రోజున మేము ధైర్యంగా చెప్పగలం, దేవుడు మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాడు. ఇక్కడున్న యవన బిడ్డలకు చెప్తున్నాను, ఏమండి, దేవుని మాట ప్రకారం మీరు జీవిస్తే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎరుగని ప్రాంతంలో ఉండడం కంటే దేవుణ్ణి ఎరిగి దేవుడు ఉండమన్న చోట ఉంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వచ్చి తీరుతుంది. అవును, ఒకవేళ ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా
మీ తల్లిదండ్రులు ప్రభువుని ఎరగని వారైతే మీరు ప్రభువుని ఎరిగితే, అయితే నేను అంటాను, మీ తల్లిదండ్రుల మాట కంటే దేవుని మాట ఎక్కువగా వినండి, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పటికే ఆశీర్వదించబడిన తల్లిదండ్రులు కలిగిన బిడ్డలకు చెప్తున్నాను, ఆశీర్వదించబడిన మీ తల్లిదండ్రుల మాట వింటే ఆశీర్వాదానికి మీరు వారసులుగా ఉంటారు. కొన్ని చోట్ల చూస్తాను, తల్లిదండ్రులు ఆశీర్వదించబడతారు కానీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారైపోతారు. కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల. నేనంటాను, జాగ్రత్త వినండి, తల్లిదండ్రులు మన అభ్యున్నతను కోరుకునేవాడు, దేవుడు మరింతగా కోరుకునేవాడు. కనుక కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, పరమ తండ్రి అనండి. కన్న తండ్రి ఏదో రోజున చనిపోవచ్చు, ఆత్మీయ తండ్రి కూడా ఏదో రోజున చనిపోవచ్చు, పరమ తండ్రి నిత్యుడగు తండ్రి అని రాయబడింది ఆయన గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని మాట, దైవజనుడి మాట, కన్న తండ్రి మాట, ఇవి మనం జాగ్రత్తగా వినాలి. కనుక దేవుని మాటను ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయని చెప్పడానికి సందేహం లేదు. నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటే మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిన అబ్రహాముగా మారాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా చూడాల్సి వస్తే తాను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో బలిపీఠమును కట్టి ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందాడు, ఆ ప్రాంతానికి ఆశీర్వాదాన్ని పంచాడు. దేవుని స్తోత్రం. మీరు అడుగుపెట్టు ప్రతి ప్రాంతాన్ని ప్రభువు దీవించునుగాక. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అనేకులకు దీవెనగా ఉండునుగాక. మిమ్మల్ని గురించి ఎవరన్నా చెప్పాల్సి వస్తే వాళ్ళను బట్టే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామని మిమ్మును గురించి చెప్పుదురుగాక. అంతేనా? లేకపోతే వాళ్ళ మూలంగా నేను నాశనం అయిపోయానండి అని అనిపించుకోవడం మేలా కాదు కదా. కాబట్టి మన గురించి ఒక మంచి సాక్ష్యం మనం చెప్పడం కాదు, మనను చూచిన వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, అబ్రహాము దేవుని మార్గాల్లో నడిచాడు. ఇంకా చెప్పాల్సి వస్తే ఆదికాండంలో మనం చూస్తే కుమారుడైన ఇస్సాకునిచ్చి ఒక రోజున దేవుడు అన్నాడంట, అబ్రహమా అని పిలవంగానే అబ్రహాము ప్రభువా అనంటే దేవుడు అంటాడు కదా, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించు అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. లేక కొడుకునిచ్చాడు. ఆ తర్వాత ఆ కుమారుడు యవనస్తుడిగా ఎదుగుతుంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నీకొక్కడై ఉన్న కుమారుడు నీవు ప్రేమించే ఇస్సాకు. ఈ మాట చెప్పండి, నీవు ప్రేమించు ఇస్సాకు అంటే దేవుడికి ఏం కావాలి? నీవు ప్రేమించే ఇస్సాకు. అదేదైనా కావచ్చు. కొన్నిసార్లు దేవుడికి ఇచ్చేటప్పుడు మనం దేన్ని ఇస్తామంటే మనకు నచ్చంది, మనకు అవసరం లేనిది ఇచ్చేస్తాం తప్ప మనం ప్రేమించేది దేవునికి ఇవ్వగలమా? బాధాకరమైన విషయం చెప్పనండి, కొంతమంది కానుకల పెట్టులో చిరిగిపోయిన కాయంతో వేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే ఎక్కడ చెల్లని కాగితం ఎక్కడ చెల్లుతుందని. దేవుడు గొప్పోడండి, మార్చుకోగలను అనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కాదు. అమ్మ ఒకసారి ఏం జరిగిందో చిరిగిపోయిన కాగితం కాదు, మొక్కేశారు. ఈ వారం ఒక ముక్క, ఇంకొక వారం వస్తుంది ఆశీర్వాదం. కొత్త నోటు కనబడితే కొంతమంది కళ్ళకద్దుకుని బీరువాలో దాసేవాళ్ళు, కొంతమంది పర్సులో దాసేవాళ్ళు, కొంతమంది కొత్త కాగితాలు అలాగే ఉంటాయి. చిరిగిపోయినవన్నీ ఇతరులకు ఇస్తూ ఉంటాం. ఇంకా చెప్పాల్సి వస్తే పెట్రోల్ కొట్టించేటప్పుడు వాడతారండి కొంతమంది. చల్లని కాగితం ఎక్కడ వాడతారో మీకు తెలియదు పాపం, మా పురుషులకు తెలుసు. అయినా ఈ మధ్య కూడా మీరు కొంతమంది బైకులు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడంటే కాగితాల్లో కాగితం పెట్టి ఇచ్చేస్తారు పాపం. ఈరోజు నేను చెప్తున్నాను, చల్లని దానిని చెల్లించడం ద్వారా నీకు వచ్చేది నష్టమే తప్ప
ఆశీర్వాదం. మోసం చేయమాక. మనుషుల్ని చేసింది చాలదని దేవుణ్ణి కూడా మోసం చేస్తావా? కొంతమంది ఆశీర్వాదం కోల్పోవడానికి, ఆశీర్వాదమే పొందుకోపోవడానికి కారణం ఏంటి? ఇదే. ఈరోజు నేను ధైర్యంగా ఒక చక్కని సాక్ష్యం చెప్తున్నాను. పులపర గ్రామంలో డాక్టర్ ఇస్రాయేల్ గారు ఉన్నారు, ఆ సంఘ సభ్యులు. ఆయన ఎప్పుడైనా దైవజనుడికి కానుక ఇవ్వాలంటే ఒక మంచి పని చేస్తాడు. ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి ముందే బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. ఆయన కొత్త కాగితాలు తీసుకొచ్చి కొత్త నోటు ఇస్తాడండి. దేవుడు ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. సభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుని మహిమ కొరకు విరివిగా ఖర్చు పెడతాడు ఆయన. దేవుని మహాకృప వల్ల ఏం జరిగిందంటే, వారి కుమార్తెకి ఎంబీబీఎస్ సీట్ రావాలి, ప్రార్థన చేశాం. ఓసీ కేటగిరీలో ఫ్రీ సీట్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఒంగోలు రిమ్స్లో ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది. ఫిబ్రవరి 28వ తారీఖున ఆమె గ్రాడ్యుయేషన్ తీసుకుంటుంది. దేవుని స్తోత్రం. అంతేకాదు, అంటే 1.5 కోటి ఇస్తే కానీ కొనలేని సీటు ఫ్రీగా దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నువ్వు వెదచల్లితే దేవుడు నీకు కావాల్సినవి ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం, ఏమండి, మన ఉద్యోగాలను ప్రేమిస్తున్నాం, మన ఆస్తి అంతస్తులను ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏముంది ప్రభువా అని అనేవాళ్ళగా ఉంటున్నాం. కాబట్టి ఏమి ఉండలేదు. వెదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ దేవుడే ఇస్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్తే తన భార్యకు కూడా చెప్పలేదంట ఆ విషయం. ఇస్సాకు కూడా చెప్పలేదు, పనివారికి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఏమో అభ్యంతరపరుస్తారు. ఏ తల్లి ఒప్పుకుంటుందండి? కాబట్టి శారాకి చెప్పలేదు. పనివారికి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పలేదు. ఇస్సాకు కూడా చెప్పలేదు. ఈ రోజున మనం ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు మనకు నచ్చని విషయం అయితే అందరికీ చెప్తాం, మనకు నచ్చిన విషయం అయితే అబ్బే. దేవునికి కార్యాలు ఏమైనా చేయాల్సి వస్తుంది, కొంతమంది మేము మాట్లాడుకోలేదండి, ఇంకా మేమంతా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం అంటారు. అదే సొంత ఇష్టాలు నెరవేర్చాల్సిన ఎవరికి చెప్పరు. వితిన్ సెకండ్స్లో నిర్ణయం తీసుకునే నీవు దేవుని కార్యాల కోసం ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు, అనుమానిస్తున్నావు? ఏమండి, అంతేకాదు కొంతమంది దేవుని కార్యాలు చేయడంలో ఇష్టత లేని వారు దాన్ని 10 మందికి చెప్పి చెయ్యాలంట, అది చేయాలంట, ఇవ్వాలంట అని సనుక్కునే వాళ్ళు కూడా కొంతమందిని నేను చూశాను. దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, ఏమంటే ఉత్సాహముతో ఇచ్చువాని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. అబ్రహామును దేవుడు అడిగినప్పుడు అబ్రహాము మారు మాట్లాడక, ఏమండి 3 రోజులు ప్రయాణం చేసి కుమారుని ఇవ్వడానికి వెళ్ళాడండి. దేవుని స్తోత్రం. ఎంతమంది కుమారులు ఉన్నారు? దేవుడు మాట్లాడిన ఒక్కడయ్యున్న నీ కుమారుడు. అబ్బా, ఆ కుమారుని నాకు ఒకసారి అనుమానం వచ్చింది. మనకు 10 ఉన్నా ఒకటి ఇమ్మంటే ఇవ్వం. 10 ఉన్నా ఒకటి అంటే ఏంటి దాని అర్థం? 10వ భాగం కదా. అబ్రహాము 1 ఉన్నప్పుడు ఇచ్చాడు, తనకు వచ్చిన దానిలో 10వ భాగాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు రాయబడడం చూడండి. మన కుటుంబాల ఆశీర్వాదం మనకి రావాలంటే ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఈ మాట వ్రాయించి పెట్టాడు. 44వ అధ్యాయం 30వ వచనం, మీ ప్రతిష్ఠితార్పణలన్నింటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివియు యాజకుల దగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. చప్పట్లు కొట్టి దేన్నో మహిమపరచండి. ఎంత స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు తెలుసా? ఏమని రాయించి పెట్టాడు? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు ఏం చేయాలంట? ముందుగా పిసికిన పిండి ముద్ద. ఇశ్రాయేలు ప్రజలు రొట్టెలు చేసుకుంటారు కాబట్టి వారు పిండి ముద్ద. మరి మనం ఇదివరకు అండి
మా తాత మా తండ్రి కాలంలో పిడికిలి బియ్యం అనేది తీసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు? పిడికిళ్ళు. ఇది చాలా ఆశీర్వాదం. ఇది చాలామందికి సీక్రెట్ అర్థం కావట్లా. కనుక ఎంత తిన్నా ఎందుకు ఆకలి తీరట్లేదంటే నీ మనసు సరిగా లేదు, నువ్వు చేసే చర్యలు సరిగా లేవు. బైబిల్ చెప్తున్న మాట, మొదటి ముద్ద యాజకులు దగును. దేవుని స్తోత్రం. ఇది చేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుందండి. ఆశీర్వాదానికి దేవుడు చక్కని ద్వారాలు ఏర్పాటు చేశాడు, మార్గాలు ఏర్పాటు చేశాడు. మనం ఏమండి అన్నీ నమ్ముతున్నాం. ఎవరో ఒకరికి చీటీ కట్టి నెత్తి మీద చెంగేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో చోట బ్యాంకులో డబ్బులు దాచి బోర్డు తిప్పేస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటకు లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్రహాముని దేవుడు ఊరకనే ఆశీర్వదించలేదు. ఏం చేస్తున్నావు నీవు? అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులమైన మనం పొందడానికి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి గెలిచి తిరిగి లేచుడు ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇచ్చాడు. చప్పలు కూడా దినమయపరచండి. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులమైన మనం పొందుట కొరకు యేసుక్రీస్తు శాపగ్రహంగా మారిపోయాడు. 10,000లో అతి సుందరుడు, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మొత్తపడ్డాడు. ఎంత ప్రేమించాడు మనల్ని, మన కోసం ఎంత త్యాగం చేశాడు. ఏమండి యోహాను సువార్తలో ఈ మాట రాయబడింది, దేవుడు ఏమండి లోకమును ఎంతో ప్రేమించాను కనుక ఆయనను మన కొరకు అనుగ్రహించాను. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. అక్కడ కూడా ఎంత శ్రేష్టమైన మాట పౌలు గారు చెప్పారంటే 8వ అధ్యాయము 32వ వచనం, దేవుడు సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చెప్పండి. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎవరితో పాటు? ప్రభు అయిన యేసును నీవు కలిగి లేకుండా సమస్తం రావాలంటే రావు. దేవుని స్తోత్రం. యేసును కలిగి ఉంటే ఏదైనా కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. అదండి, ఒక సహోదరి తన భర్తను కోల్పోయిందంట. ఒక చిన్న బిడ్డతో ఒక చోట కాపురం చేస్తుంది. ఒకరోజు నేను చెంది ఆ చిన్న బిడ్డని కూరగాయల వ్యాపారస్తుడి దగ్గరికి పంపించి ఒక 1/4 కిలో దొండకాయలు కొనుక్కురమ్మా అని డబ్బులు ఇస్తే ఈ చిన్న బిడ్డ వెళ్ళి అంకుల్ మా మమ్మీ 1/4 కిలో దొండకాయలు ఇమ్మంది అని అంటే, అంకుల్ ఆ చిన్న బిడ్డను చూసి ముద్దుగా మాట్లాడే మాటలు విని ముచ్చటపడి 1/4 కిలో అడిగితే 1/2 కిలో వేసాడంట. ఈ 1/2 కిలో తీసుకెళ్తే అమ్మ చూసి ఇలా అనుకుందంట, అరే 1/4 కిలో అంటే ఎంత ఇచ్చేవింటారంటే అంకుల్ ఇచ్చారంది. అప్పుడు ఏం చేసిందంటే అమ్మ మరలా అందులో 1/4 కిలో పక్కన పెట్టి మళ్ళా పంపించి ఈ 1/4 కిలో వద్దు, డబ్బులు తీసుకొచ్చామని అందంట. చిన్నపిల్లలు ఏం చెప్తే చేస్తారుగా వెళ్ళి అంకుల్ దొండకాయలు వద్దందు మా మమ్మీ, డబ్బులు ఇచ్చేయమంది అని అంటే ఇచ్చినోడికి తెలియదే ఎంత ఇచ్చాడో. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ అస్సలు వద్దు అనుకున్నప్పుడు కొసర మాత్రం ఎందుకు, అవి కూడా తీసుకురా అన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే 1/4 కిలో కొంటే ఇంకో 1/4 కిలో అంకుల్ ముచ్చటపడి ఏం చేశాడు, కొసరగా వేసాడు. అవును, యేసును కలిగి ఉంటే సమస్తం కలిగి ఉంటాం. అసలు యేసు కొసరు ఈ లోకంలో. దేవుని స్తోత్రం. చాలామంది కొసరే కావాలనుకుంటున్నారు, కానీ అసలు కొసరు ఎవరికి ఇస్తారు? అసలు తీసుకుంటే కొన్నిసార్లు అడిగి మరీ వేసుకుంటాం, ఇంకోటి ఇవయ్యా ఇంకోటి అని అంటాం. కనుక అసలే వద్దు అనుకుంటే కొసరు ఎవడెత్తాడు నీకు? కనుక యేసును కలిగి జీవించు, ఆయన నీ కొరకు దేనినైనా చేయగలడు. భూ సంబంధమైన వాటిని మాత్రమే కాదు, పర సంబంధమైన వాటిని కూడా ఇవ్వడానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి సందేహం లేనే లేదు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎంత సంపాదించినా సాధించినా కొంతకాలమే. ఏదో ఒక రోజున ఈ లోకంలో ఉన్న వాటిని విడిచి వెళ్ళాలక్కర్లేదా? మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎవరిని పిలుస్తాడు ఆయన?
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చక్కని మాట కనబడుతుంది. ఎవరిని పిలుస్తాడు ఆయన తన రాజ్యంలోనికి అంటే 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారు? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మాత్రమే వెళ్తారు. ఆశీర్వాదం రావాలి అంటే శాపం పోవాలి. శాపం పోకుండా ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రాకుండా మోక్షాన్ని ఎవరో చేరలేరు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. నీ శాపాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఒక కార్యం చేయబోతుంటే నిర్లక్ష్యంగా ఎంచమాక. నీవు గనక లోబడగలిగితే నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక భక్తుడైన పేతురు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. పేతురు గారికి ఎలా తెలుసు అంటే, తెలుసు ఆయనకి. జాలరి, చేపలు పట్టే జాలరిని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున రాత్రి అంతా ఆ యొక్క సరస్సులో వేటాడారంటండి. ఏమీ దొరకలేదు. తెల్లారేలోగా చూస్తే అసలు ఏమీ దొరకలేదు. రాత్రి అంతా కష్టపడ్డారు, చెమట కార్చారు, ఆకలితో ఉన్నారు, చలికి తట్టుకున్నారు, ప్రయాస పడ్డారు, కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు కుటుంబానికి ఏం తీసుకెళ్ళాలి? ఖాళీగా లేరే. ఇంటికాడ భార్య ఎదురు చూస్తుంది, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు. ఏంటి పరిస్థితి? నీరసంగా ఉన్నారు. చేపలు పడలేదు కానీ చెత్త బాగానే పడింది అనండి మాట. ఒక్క చేప పడలేదు కానీ చెత్త బాగా పడింది. నీరసంతో వలలు బాగు చేసుకుంటుంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ చోటుకి వెళ్ళారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీవు కృంగిన వేళ, నీవు అలిసిపోయిన వేళ, నీవు సొమ్మసిల్లిన వేళ, దిక్కు తోచని పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరచువారు కూడా ఎవరు లేనప్పుడు నా యేసయ్య తానే నీ యొద్దకు నడిచి వస్తాడు. ఆయనే తన వాక్కును పంపి బాగు చేస్తాడు. నీ జీవితానికి ఆశీర్వాద మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడైనా నువ్వు ఆయన మాట వింటే వలలు పిగురునంతగా ఆశీర్వదించే దేవుడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటండి. యేసుక్రీస్తు ప్రభువారంట ఆ సముద్ర తీరమున 2 దోణులను చూచాడంట. ఆయన ఎన్ని దోణులు చూచాడు? 2 దోణులు చూచాడు. కానీ సీమోను పేతురుని అడిగాడంట, బాబు నీ దోణిలో నేను కొంచెం కూర్చోవచ్చా అని అడిగాడంట. చిరాకుతో ఉన్న సీమోను ఏం చేయాలి? అదే కనుక మనం చిరాకుతో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, వెళ్ళవయ్యా, దారిపోయే ప్రతి ఒక్కటి సహాయం చేస్తూ కూర్చుంటామా? మేమే ఇక్కడ బాధల్లో ఉన్నాం అని అంటాం. కానీ సీమోను అలా అల్లా, కూర్చోండి అని చెప్పి తన పన్ను దానం చేసుకుంటుంటే యేసయ్య తీరానున్న వ్యక్తులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇది కనబడుతుంది. 2వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను ఎన్ని చూచాడు? 3వ వచనం, ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణినెక్కి దరి నుంచి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చోండి, దోణిలో నుండి జనసమూహమునకు మర్యాదస్తుడు నా యేసయ్య. అందుకనే అడిగి కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన ఆశీర్వదించడానికి నీ పర్మిషన్ కూడా కావాలి. దేవుని స్తోత్రం. నీవు నమ్మితే చాలు, నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంత కష్టంలో, అంత విసుగులో, అంత బాధలో యేసయ్యను చేర్చుకున్నాడు సీమోను. యేసయ్య చేరి వచ్చిన వ్యక్తులతో మాట్లాడి వారిని పంపించి వేసి ఆ తర్వాత సీమోనుతో ఏం మాట్లాడారు? 4వ వచనం, నీవు నీ దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని ఏం చేయాలంటే ఇప్పుడు దోణిను లోతుకు నడిపించు. దేవుని స్తోత్రం. దైవజనులు ఏబి మాసిలమనయ్య గారు చక్కని పాట రాశారు.
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోపం నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవుల లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా కేశ చేయుమయా, నడిపించు నానా. హల్లెలూయా. నీ జీవిత నావలోనికి, నీ కుటుంబంలోనికి యేసును ఆహ్వానించు, ఆయనకు స్థలమివ్వు. ఆయన చెప్పినట్టుగా నీవు మరికొంత లోతుకి ప్రయాణించు. దేవుని స్తోత్రం. నీ జ్ఞానంతో, నీ బలముతో, నీ తెలివితేటలతో సాధించాలి అనుకుని అలసిపోయిన ఓ సహోదరుడా, ఈ రాత్రి ప్రభు మాట నువ్వు వింటే నీ ఆత్మీయ జీవితం మరింత లోతుకు వెళితే, ప్రభువు చెప్పిన చోట నువ్వు వేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చేపలు పడ్డానికి మీరు వలయండి అన్నాడు ఆయన. సీమోను గారు ఏమన్నారు? 5వ వచనం, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియు, ప్రయాసపడితిమి కానీ మాకేమియో అనండి మాట. ప్రయాసపడితిమి కానీ మాకేమియో. 2024 సంవత్సరం అంతా ప్రయాసపడితిమి కానీ మాకేమియో. అయినను ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో నీ మాట విని దాని ప్రకారం చేస్తాం అని చేయండి, ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్నే కాదు, మీ స్నేహితులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎస్, మిమ్మును బట్టి మీ పార్ట్నర్స్ ఆశీర్వదించబడతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 దోణులు చూచిన యేసయ్య ఒక్క దోణిలోనే కూర్చున్నాడు. వారు యేసయ్య మాట వినడం ద్వారా తర్వాత చూస్తే 2 దోణులు నింపాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు వచ్చి కూర్చున్నారు కదా, మిమ్మల్నే కాదు, మీతో స్నేహం చేస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని బట్టి ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, మీరు దేవుని మాట అంటే మీరు ఇచ్చేవారుగా ఉంటారు, మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేవారుగా. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరు? ఒకవేళ మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారు కూడా దీనస్థితిలో ఉన్నారేమో, వాళ్ళు కూడా అలసిపోయిన స్థితిలో ఉన్నారేమో. యేసును వారు చేర్చుకోకపోయినా మీరు యేసును చేర్చుకున్న ద్వారా మిమ్మును బట్టి దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం.